ఓం శాంతి. అందరికీ ముఖ్య గమనిక, విశేషంగా రేపటి రోజున శుక్రవారం బాబ్దాదా యొక్క మొట్టమొదటి మిలనం ఉంది. 31వ తేదీ అక్టోబర్ నెల. కాబట్టి మీరందరూ అమృతవేళనే బాబాను ఆహ్వానం చేసి బాబా యొక్క స్మృతిలో అందరూ బాబాను ఆహ్వానం చేద్దాం. బాబా వెల్కమ్. ఈ సీజన్ అనేక ఆత్మల కళ్యాణం జరగాలి అనే శ్రేష్ఠ సంకల్పంతో బాబ్దాదా యొక్క మిలనాన్ని జరుపుకుందాం. విశేషంగా అందరూ రోజంతా బాబా వస్తారు అనే సంకల్పంతో అందరూ బాబాను ఆహ్వానం చేద్దాం. ఈరోజు మురళి 30/10/2025 సద్గురువారం. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు చాలా చాలా సాధారణంగా ఉండాలి. ఖరీదైన ఫ్యాషన్లతో కూడిన బట్టలను వేసుకోవడం వల్ల కూడా దేహాభిమానం కలుగుతుంది. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు చాలా చాలా సాధారణంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ ఈజ్ ది మోటో ఆఫ్ ది లైఫ్. మన జీవితానికి లక్ష్యం, ఉద్దేశ్యం ఏమి అంటే సాధారణ జీవితం ఉండాలి, ఉన్నత విచారాలు ఉండాలి. ఖరీదైన బట్టలు కానీ ఫ్యాషన్లతో కూడిన బట్టలు కానీ వేసుకుంటే దేహాభిమానం వస్తుంది. ఫ్యాషన్కి అసలు ఒక పద్ధతి లేదు, ఒక వ్యవహారము లేదు, అట్లయిపోయింది. ఎక్కడ చినిగిపోతాయో అవి కూడా ఫ్యాషనే, ఎక్కడ ప్యాచులు వేస్తారో తేపలు అది కూడా ఫ్యాషనే. బట్ట తక్కువ, ఒక పక్క ఎక్కువ, ఒక పక్క తక్కువ ఉంది, అది ఫ్యాషనే. రకరకాల ఫ్యాషన్లు, లెక్కలేనన్ని ఫ్యాషన్లు ఉన్నాయి. అందుకే బాబా క్లియర్గా చెప్పాల్సి పడుతుంది. బాబా పిల్లలైన మనము ఫ్యాషన్లతో కూడిన బట్టలు వేసుకోకూడదు. అందుకే బాబా క్లియర్గా చెప్తున్నారు. ఇవన్నీ దేహాభిమానానికి గుర్తులే. బ్యూటీ పార్లర్కి పోవడం, ఇవన్నీ హెయిర్ స్టైల్ మార్చడం, ఎన్నెన్ని బ్యూటీ పార్లర్కి పోయే సిద్ధాంతాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, అన్ని రకాలుగా. అదే బాబా అంటున్నారు, ఫ్యాషన్లు అనేది చేసుకోకూడదు, సింపుల్గా ఉండాలి. శరీరంతో పని తీసుకోవాలి కానీ శరీర శృంగారం అనేది ఆవశ్యకత లేదు. బట్టలు వేసుకోవాలి, సాధారణంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, అంతవరకే. కానీ దానికోసం ఆర్భాటంగా బాబా పిల్లలైన మనం డబ్బులు ఖర్చు చేయకూడదు, వేస్ట్ అవన్నీ. అందుకే బాబా అంటున్నారు దేహాభిమానం కలుగుతుంది. ప్రశ్న: తమ భాగ్యంలో ఉన్నత పదవి లేని పిల్లలలో ఏ విషయంలో బద్ధకం పెరుగుతుంది? అంటే అదృష్టమే లేదు అలాంటి వాళ్ళలో ఏ పురుషార్థం చేయడంలో బద్ధకం వస్తుంది అని బాబా అడుగుతున్నారు. జవాబు: పిల్లలు, మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకునేందుకు చార్ట్ రాయండి. చార్ట్ 2 నాళ్ళు రాస్తాము, మళ్ళీ వదిలేస్తాం. అందుకోసమే బాబా అటెన్షన్ ఇప్పిస్తున్నారు. చార్ట్ రాయండి. భాగ్యంలో లేదు అంటే చార్ట్ రాసేకి బద్ధకం వస్తుంది అంటున్నారు. స్మృతి చార్ట్ని రాయడం వల్ల చాలా లాభం ఉంటుంది. రోజు రాస్తే ఏమవుతుందంటే, అయ్యో ఇంతేనా నేను యోగం చేస్తాండేది, ఇంకా చెయ్యాలా, ఇంతేనా నేను బాబాని జ్ఞాపకం చేసుకుంటాండేది అనేది సంకల్పం లేకొస్తుంది. చాలా లాభం ఉంటుంది. నోట్బుక్ సదా మీ తోడుగా ఉండాలి. ఎంతసేపు బాబాని స్మృతి చేశాను అని పరిశీలించుకోండి. నా రిజిస్టర్ ఎలా ఉంది, దైవీ నడవడిక ఉందా, కర్మ చేస్తున్నప్పుడు బాబా స్మృతి ఉందా అని పరిశీలించుకోవాలి. ముఖ్యమైనది అదే కదా, కర్మయోగిగా కావాలా. మొన్న ఢిల్లీలో సంతోష్ దీదీ క్లాస్ చేస్తున్నారు. క్లాస్ చేసినప్పుడు రష్యా అక్కయ్య ఆమె చెప్తున్నారు, 8 గంటలు మొత్తం 24 గంటలు, 8 గంటలు శరీరానికి నిద్రకు ఇచ్చేస్తే మిగిలిన 16 గంటల్లో 8 గంటలు కార్యవ్యవహారాలు చేస్తే అందులో కూడా ఆఫ్ 50% కర్మ చేస్తూ కూడా కర్మలేకి రావాల్సి పడుతుంది. కాబట్టి కర్మ చేస్తూ అటెన్షన్ అనేది
ఆత్మస్మృతి పైన ఉండాలా. ఇంకా మిగిలిన 8 గంటలు ఏముంది కదా, అది పూర్తిగా ఆత్మాభిమాని స్థితిలోనే ఉండాలా. ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు అట్లీస్ట్ మనం ఆ యొక్క స్మృతిలో ఉన్నట్లయితే, ఆ కాన్షియస్నెస్ని షిఫ్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనలో పురుషార్థము స్థితి పెరుగుతుంది. దానికే బాబా వాళ్ళు అంటున్నారు ఇక్కడ, కర్మ చేస్తున్నప్పుడు బాబా స్మృతి ఉంటుందా అని పరిశీలించుకోవాలి. నా రిజిస్టర్ ఎలా ఉంది, దైవీ నడవడిక ఉందా? స్మృతి ద్వారానే పాప భారము తగ్గుతుంది, ఉన్నతమైన భాగ్యం తయారవుతుంది. ఆత్మీయత అనేది పెరుగుతూ పోవాలి. ఆత్మ అనే అభ్యాసం చేస్తూ పోతే ఆత్మీయత, దేహభ్రాంతి సమాప్తమైపోతుంది, ఆత్మీయత పెరుగుతుంది. పాట, భోలానాథుని కన్నా అతీతమైన వారు ఇంకెవ్వరూ లేరు. భోలానాథుడు శివబాబా కదా, ఆయన కంటే అతీతమైన వారి ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. ఓం శాంతి. బాబా ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లల వద్ద ఈ లక్ష్మీనారాయణల చిత్రం ఇంట్లో తప్పకుండా ఉండాలి. అందరి ఇళ్లలోనూ ఉంటుంది మోస్ట్ ప్రాబబులీ. వీరిని చూసినప్పుడు చాలా సంతోషం కలగాలి, మేము ఆ విధంగా అవుతామని. ఎందుకంటే ఇదే మీ చదువు యొక్క ముఖ్యమైన లక్ష్యం. మనం విద్యార్థులమని, మనల్ని ఈశ్వరుడు చదివిస్తున్నారని మీకు తెలుసు. మనం ఈశ్వరీయ విద్యార్థులం. ఎవరు మనము? ఈశ్వరీయ విద్యార్థులం. ఈరోజు నషా పాయింట్ ఏమి? నేను ఈశ్వరీయ విద్యార్థిని, నేను సాధారణ జీవితము, ఉన్నత విచారాలని కలిగిన ఆత్మను. ఇది ఈరోజు యొక్క స్వమానాలు. సదా ఈరోజంతా దానిలను గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈశ్వరీయ విద్యార్థులం, మనం ఇది చదువుతున్నాము. ఈ చిత్రాన్ని చూసి చాలా సంతోషం కలగాలి. అందరి ఉద్దేశ్యము ఇదే. దీన్ని చూస్తూ చాలా సంతోషం ఉండాలి. బాబా పాటని కూడా పిల్లలు విన్నారు. బాబా చాలా చాలా భోలానాథుడు. కొందరు శంకరుణ్ణి భోలానాథునిగా భావిస్తారు, శివుణ్ణి శంకరుణ్ణి కలిపేస్తారు. శివుడు ఉన్నతోన్నతుడైన భగవంతుడని, శంకరుడు ఒక దేవత అని ఇప్పుడు మీకు తెలుసు. ఇద్దరూ ఒక్కరే ఎలా అవుతారు? భక్తుణ్ణి రక్షించేవారు ఒక్క భగవంతుడే. మరి తప్పకుండా భక్తులకు ఏవో ఆపదలున్నాయనే కదా అర్థం. పంచవికారాల ఆపద అందరిపైన ఉంది. ఇది ముఖ్యమైన ఆపద. పంచవికారాలకు వశం కావడం ముఖ్యమైన ఆపద. అందరూ భక్తులే, ఎవరిని జ్ఞానులు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము, కర్మల గుహ్య జ్ఞానము యథార్థంగా తెలియదు కదా. అందుకే బాబా అంటున్నారు ఎవరిని జ్ఞానులు అనడానికి వీల్లేదు. ఏ విధంగా శివుడు శంకరుడు వేరువేరో అలాగే భక్తి జ్ఞానం రెండూ వేరువేరు. బాబా ఎట్లా పోల్చుతున్నారు. ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడు భక్తి ఉండదు. మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. మీకు అర్ధకల్పం కోసం సద్గతి లభిస్తుంది. మీరు ఒక్క ప్రేరణతో అర్ధకల్పం కోసం వారసత్వాన్ని తీసుకుంటారు. భక్తులపైన ఎన్ని ఆపదలున్నాయో ఇప్పుడు మీకు తెలుసు, మనందరికీ తెలుసు కదా. ఆంధ్రాలో, కోస్తా ఆంధ్ర, ఎక్కడైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఊర్లన్నీ ఉన్నాయో అక్కడ చాలా చాలా వర్షం యొక్క బీభత్సవం జరుగుతోంది కదా. అందరూ సమయం ఇచ్చి యోగం చేసేటప్పుడు విశేషంగా ఆ ఆత్మలను ఇమర్స్ చేసుకొని, ఆ స్థానాన్ని ఇమర్స్ చేసుకొని యోగదానం చేద్దాం. తో బాబా అంటున్నారు చాలా చాలా ఆపదలు ఉన్నాయి కలియుగంలో. ప్రకృతి యొక్క ఆపదలు, అనేకమైన అతివృష్టి, అనావృష్టి, అనేక రకాలైన ఆపదలు ఉన్నాయి కదా. వికారాల ఆపదలు ఉన్నాయి. అన్నింటికీ మూల కారణమే వికారాలు. తో బాబా అంటున్నారు జ్ఞానము ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు. మళ్ళీ భక్తులందరికీ ఎన్నో దుఃఖాలు కలుగుతున్నప్పుడు బాబా వస్తారు. డ్రామానుసారంగా ఏదైతే గడిచిందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది. మళ్ళీ భక్తి ప్రారంభమవుతుంది. ద్వాపర యుగం నుంచి వామ మార్గం ప్రారంభమవుతుంది, అంటే పతితులుగా అయ్యే మార్గం. వాటిలో మొట్టమొదటి వికారమే కామం. కామం పైన విజయం పొందడం ద్వారా మీరు జగత్తుని జయిస్తారని కూడా బాబా అంటారు. వారెవ్వరూ విజయాన్ని పొందలేరు. రావణ రాజ్యంలో వికారాలు లేకుండా ఎవరి శరీరము జన్మ తీసుకోదు.
సత్యుగంలో రావణ రాజ్యం ఉండదు. మన బాబా చెప్పారు కదా, రాధాకృష్ణుల జన్మ మాత్రమే యోగబలంతో జరుగుతుంది, వాళ్ళ అమ్మ నాన్న జన్మ యోగబలంతో జరగదు అని చెప్పారు. బాగా గుర్తుపెట్టుకోండి పక్కాగా మైండ్లో. భ్రష్టాచార ప్రపంచం సమాప్తమైనప్పుడే కృష్ణుని యొక్క జన్మ జరుగుతుంది. ప్రశ్నలన్నీ సమాప్తమైపోయింటాయి. అనేక బాబా పిల్లల ప్రశ్నలు ఉన్నాయి కదా, ఎప్పుడు కృష్ణుడు పుడతాడు, ఫలానా వాళ్ళు ఇన్నో సంవత్సరం అన్నారు, ఫలానా వాళ్ళు ఇన్నో సంవత్సరం అన్నారు, ఇప్పుడు పుట్టింటారు, పట్టాభిషేకం తర్వాత కదా, ఇవన్నీ ప్రశ్నలన్నీ సమాప్తమైపోయినాయి. ఎందుకు? మొన్న సాకార్ మురళిలో బాబా క్లారిటీగా చెప్పారు. బాబా అంటున్నారు, రావణ రాజ్యంలో వికారాలు లేకుండా ఎవరి శరీరము జన్మ తీసుకోదు. సత్యుగంలో రావణ రాజ్యమే ఉండదు. అక్కడ కూడా రావణ రాజ్యం ఉంటే భగవంతుడు వచ్చి రామరాజ్యాన్ని స్థాపించి చేసేదేముంది? తండ్రికి తన పిల్లలు సుఖంగా ఉండాలని ఎంతో తపన ఉంటుంది. ధనాన్ని పోగు చేసి సుఖంగా ఉండేందుకు పిల్లలకి ఇస్తారు లౌకికంలో కూడా. కానీ ఇక్కడ అలా జరగదు. ఎందుకంటే ఈ ప్రపంచమే దుఃఖ ప్రపంచం. ధనము ద్వారా సుఖము, ధనము ద్వారా దుఃఖము లభించదు. కర్మల ద్వారా దుఃఖము సుఖము లభిస్తుంది. మీరక్కడ జన్మ జన్మాంతరాలు సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. బేహద్ తండ్రి అంటున్నారు, మీకు అపారమైన ధనం లభిస్తుంది. 21 జన్మలు అక్కడ దుఃఖము మాటే ఉండదు. అక్కడ మీరు దివాలా తీయరు. ఈ విషయాలను బుద్ధిలో ధారణ చేసి ఎంతో ఆంతరంగిక సంతోషాన్ని అనుభవం చేయాలి. మీ జ్ఞానయోగాలన్నీ గుప్తమైనవి. స్థూలమైన మారణాయుధాలు మొదలైన మాట లేదు ఇక్కడ. ఇది జ్ఞాన ఖడ్గమని బాబా చెప్తున్నారు. దానికి గుర్తుగా వారు దేవతలకు స్థూల మారణాయుధాలను చూపించారు. శాస్త్రాలు మొదలైనవి చదివే వారు ఎప్పుడూ ఇది జ్ఞాన ఖడ్గం అన్నారు. ఈ విషయాలను బేహద్ తండ్రియే అర్థం చేయిస్తారు. శక్తి సైన్యం విజయాన్ని పొందింది అంటారు. కాబట్టే తప్పకుండా వారి వద్ద ఆయుధాలు ఉంటాయి. బాబా వచ్చి ఈ తప్పులన్నింటినీ తెలియచేస్తారు. మీ ఈ విషయాలు ఎంతోమంది మనుషులు వింటారు. విజ్ఞానులు కూడా ఒకరోజు మీ వద్దకు వస్తారు. వీరు అనంతమైన తండ్రి. విజ్ఞానులు వచ్చినారు కదా, అబ్దుల్ కలాం వచ్చారు, ఎంతోమంది. ఇప్పుడు సైంటిస్ట్ ఇంజనీరింగ్ వింగ్ యొక్క కర్తవ్యమే అది కదా. ఎంతోమంది స్పార్క్ వింగు, సైంటిస్ట్ ఇంజనీరింగ్ వింగు, ఇవన్నీ విజ్ఞానులకు, సైంటిస్టులకు జ్ఞానం ఇచ్చేవే కదా. వీరు అనంతమైన తండ్రి కదా. పిల్లలైన మీరు శ్రీమతం పైన నడవడంలోనే కళ్యాణం ఉంది. అప్పుడే దేహాభిమానం సమాప్తమవుతుంది. కావుననే ధనవంతులు ఇక్కడికి రారు. వస్తారు కానీ ధనము నశ ఉంటుంది వాళ్లకు. పూర్తిగా సమర్పితం కారు. దేహ అహంకారాన్ని వదలండి అని బాబా చెప్తున్నారు. మంచి బట్టలు వేసుకుంటే వాటి నశ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు వనవాసంలో ఉన్నారు. మళ్ళీ అత్తగారింటికి వెళ్తారు. అక్కడ మీకు ఎన్నో ఆభరణాలను అలంకరించడం జరుగుతుంది. స్థూలమైన ఆభరణాలు ఉంటాయి, సూక్ష్మమైన గుణాలు ఉంటాయి, స్థూలమైన ఆభరణాలు ఉంటాయి. కానీ వాటి యొక్క అయ్యో నేను వేసుకున్నానే అనేటువంటి భయం కానీ చింత కానీ ఇక్కడ మాత్రం ఎవరైనా ఎత్తకపోతారని కానీ ఉండదు. అక్కడ మీకు ఎన్నో ఆభరణాలు అలంకరించడం జరుగుతుంది. ఇక్కడ ఖరీదైన బట్టలు వేసుకోకూడదు. కొంతమందికి బట్టలపైనే కాన్షియస్నెస్ ఉంటుంది. కొంతమంది ఎప్పుడూ అద్దంలో చూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ దేహాభిమానానికి గుర్తులు. ఎప్పుడు సరి చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు హెయిర్ స్టైల్ దువ్వుకుంటూ ఉంటారు. ఇవన్నీ దేహాభిమానానికి గుర్తులే. ఏముంది, ఒకసారి చేసుకుంటే అయిపోయింది. పూర్తిగా సాధారణంగా ఉండాలని బాబా అంటారు. నేను ఎటువంటి కర్మలు చేస్తానో అలాగే పిల్లలు కూడా చెయ్యాలి. పిల్లలు కూడా సాధారణంగా ఉండాలి. లేకపోతే దేహాభిమానం వచ్చేస్తుంది. అవన్నీ చాలా నష్టాన్ని తెస్తాయి. మనం అత్తగారింటికి వెళ్తున్నామని మీకు తెలుసు. అక్కడ మనకు ఎన్నో ఆభరణాలు లభిస్తాయి. ఎక్కడ? సత్యుగంలో. ఇక్కడ మీరు ఆభరణాలు మొదలైనవేవి వేసుకోకూడదు. వేసుకున్నంత భయమే, ఆర్టిఫిషియల్ వేసుకుంటారు. ఈ రోజుల్లో ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి. దారి మధ్యలోనే బందిపోట్లు వచ్చి దోచుకుంటారు. దినప్రతి దినము ఈ గొడవలు పెరుగుతూ పోతాయి. తినడానికి లేనప్పుడు ఏం చేస్తారు? పాపం ఆకలికి తట్టుకోలేక ఇంకా 2 నాళ్ళు పోతే
పేదవాళ్ళు షావుకారులు ఇండ్లలోకి దూరి ఎత్తుకొని పోతారు. ఎవరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ప్రశ్నే లేదు. ఆకలికి ఎవరేం చేస్తారు? కావుననే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. దేహాభిమానంలోకి రావడం వల్ల బాబాను మర్చిపోతారు. ఈ పురుషార్థం మీరు ఇక్కడే చెయ్యాలి. మళ్ళీ భక్తి మార్గంలో ఎప్పుడూ ఈ పురుషార్థం లభించదు. బాబానే రారు కదా, ఎవరొచ్చి చేయిస్తారు? టీచర్ ఉంటే కదా చేస్తాం. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. బాబా పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తారని మీకు తెలుసు. యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది. అణుబాంబులు మొదలైన వాటిని ఎన్నో తయారు చేస్తూ ఉంటారు. వీటిని తయారు చేయడం ఆపండి అని ఎంత గొడవ చేసినా ఆపడం జరగదు. డ్రామా రచింపబడి ఉంది. వివరించినా అర్థం చేసుకోరు. మృత్యువు జరగాల్సే ఉంది. మరి ఇవి ఎలా ఆగుతాయి? ఆగే ప్రశ్ననే లేదు. అనేక రకాలుగా ఇంకా పెరుగుతుంది కానీ ఆగదు. అర్థం చేసుకున్నా తయారు చేయడం ఆపరు. రక్షణ కదా, రక్షింపబడతామా ఉంటే అనుకుంటారు. డ్రామాలో రచింపబడి ఉంది. యాదవులు మరియు కౌరవులు సమాప్తం కావాల్సిందే. యూరోపియన్లు యాదవులు, వాళ్ళది విజ్ఞాన అహంకారం. దాని ద్వారా వినాశనం జరుగుతుంది. సైలెన్స్ యొక్క శుద్ధ అహంకారం విజయం పొందుతుంది. మీకు శాంతి స్వమానంలో అనగా శాంతి స్వరూపులుగా ఉండడం నేర్పించబడుతోంది. బాబాను స్మృతి చెయ్యండి. ఇదే డెడ్ సైలెన్స్, నిశ్శబ్దం. ఆత్మనైన నేను శరీరం నుండి అతీతంగా ఉన్నాను. శరీరాన్ని వదిలేందుకు మనం ఏ విధంగా పురుషార్థం చేస్తామో అలా ఎవ్వరూ ఎప్పుడూ శరీరాన్ని వదిలేందుకు పురుషార్థం చెయ్యరు. శరీరంలోనే ఉండాలి, ఇంకా శాశ్వతంగా అనుకుంటా ఉంటారు. ఇదే శాశ్వతం అనుకున్నారు కదా. మొత్తం ప్రపంచమంతా వెతికి రాండి. ఓ ఆత్మ, ఇప్పుడు నీవు శరీరాన్ని వదలాలి అని చెప్పేవారు ఎవరన్నా ఉన్నారా? ఉంటే వాళ్ళ దగ్గరికి పోరు. పవిత్రులుగా అవ్వండి, లేకపోతే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. శిక్షలు ఎవరు అనుభవిస్తారు? ఆత్మనే కదా. నీవు ఈ పాపాలు చేశావు కావున ఇక శిక్షలు అనుభవించు అని ఆ సమయంలో సాక్షాత్కారాలు జరుగుతాయి. ఆ సమయంలో జన్మజన్మాంతరాల శిక్షలను పొందుతున్నట్లుగా అనుభవం అవుతుంది. ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇక సుఖమేముంటుంది? ఇప్పుడు ఇంకే పాపకర్మలు చేయకండి అని బాబా అంటున్నారు. మీ రిజిస్టర్ని రాయండి అని బాబా చెప్తున్నారు. ప్రతి స్కూల్లోనూ నడవడిక రిజిస్టర్ని రాస్తారు కదా. భారతదేశంలో క్యారెక్టర్ సరిగ్గా లేదని ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అంటారు. మేము ఈ లక్ష్మీనారాయణల వంటి నడవడికను తయారు చేస్తామని వారికి చెప్పండి. ఈ లక్ష్మీనారాయణల చిత్రం సదా మీ తోడుగా ఉండాలి. అందుకే బాబా లక్ష్మీనారాయణల బ్యాడ్జిని తయారు చేయించారు. ఇదే మీ లక్ష్యం. మనం ఈ విధంగా తయారవుతాం. శ్రీమతం పైన మనము ఈ ఆది సనాతన దేవత ధర్మాన్ని స్థాపిస్తున్నాం. మనం సనాతన ధర్మానికే వ్యతిరేకము అనేవాళ్ళు కొంతమంది తయారైనారు. చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు. ఇక్కడ మీ నడవడికను మార్చడం జరుగుతుంది. ఇక్కడ కచేరీ మొదలైన విషయం లేదు, కోర్టు కచేరీలు లేవు. కానీ స్వయంకి స్వయం కచేరీ మాత్రం జరగాలి. అంటే మనము రోజు కచేరీ పెట్టుకోవాలి. అంటే చూసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అన్ని సెంటర్లలోనూ పిల్లలు కచేరీ జరపాలి. రోజు చాట్ రాయండి అని చెప్పండి. అప్పుడే బాగుపడతారు. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారు బద్ధకిస్తారు. చూడు, బద్ధకం ఎవరికి వస్తుంది? ఎవరు అదృష్టంలో లేదో ఉన్నతి కావాలని వాళ్ళకే బద్ధకం వస్తుంది. చాట్ రాయడం చాలా మంచిది. మనం ఈ 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతామని మీకు తెలుసు. ఇది ఎంత సహజమైనది. అలాగే పవిత్రంగా కూడా కావాలి. స్మృతి యాత్ర చాటుని రాయండి. ఇందులోనే మీకెంతో లాభం ఉంది. నోట్బుక్ని తీసుకురాలేదంటే బాబాను స్మృతి చేయటం లేదని అర్థమవుతుంది. పుస్తకమును సదా మీ చేతిలో ఉంచుకోండి. ఎంత సమయం బాబాను స్మృతి చేశాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. స్మృతి లేకుండా చిలుము వదలదు. చిలుము వదలడానికి వస్తువుల్ని కిరోసిన్లో వేస్తారు కదా. కర్మ చేస్తూ కూడా బాబాను స్మృతి చేయాలి. అప్పుడు పురుషార్థం యొక్క ఫలము లభిస్తుంది. ఎంతో శ్రమ పడాలి.
తలపై కిరీటాన్ని ఊరికే పెట్టారు కదా. బాబా ఎంతో ఉన్నత పదవిని ఇస్తున్నారు, మరి ఎంతో కొంత కష్టపడాలి కదా. బాబా ఇచ్చే ప్రాప్తి ముందు మన కష్టం ఎంత చెప్పండి. ఇందులో కాళ్ళు చేతులతో ఏది చేయాల్సిన అవసరం లేదు. చదువు చాలా సహజమైనది. శివబాబా నుండి బ్రహ్మ ద్వారా మనం ఈ విధంగా తయారవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. మీరు ఎక్కడికి వెళ్తున్నా మీతో బ్యాడ్జ్ ఉండాలి. రాత్రిపూట కూడా బ్యాడ్జ్ చేసుకోవాలి. బ్యాడ్జ్ ఎప్పుడూ వదలకూడదు. మంగళ్యం అక్కయ్యలు ఎట్లా వేసుకుంటారో అట్లా అంత శ్రద్ధ అనేది ఉండాలి. వాస్తవంగా కోట్ ఆఫ్ ఆర్మ్స్ ఇదేనని చెప్పండి. రాజముద్ర ఎట్లా ఇండియాకి రాజముద్ర ఉంది కదా, 3 తలల యొక్క సింహం. అర్థం చేయించడంలో ఎంతో రాయల్టీ కావాలి. చాలా మధురతతో అర్థం చేయించాలి. కోట్ ఆఫ్ ఆర్మ్స్ పై కూడా అర్థం చేయించాలి. ప్రీతి బుద్ధి మరియు విపరీత బుద్ధి అని దేన్నంటారు? మీకు తండ్రి గురించి తెలుసా? లౌకిక తండ్రిని భగవంతుడని అన్నారు కదా. ఆ బేహద్దు తండ్రియే పతిత పావనులు, సుఖసాగర్లు. వారి ద్వారానే అపారమైన సుఖం లభిస్తుంది. తల్లిదండ్రులు చాలా సుఖాన్ని ఇస్తారని అజ్ఞాన కాలంలో భావిస్తారు. మళ్ళీ అత్తగారింటికి పంపిస్తారు. ఇప్పుడు అది మీ అనంతమైన మెట్టినీళ్ళు సత్యుగం. అది హద్దులోనిది. ఆ తల్లిదండ్రులు ఎక్కువలో ఎక్కువ 7-8 లక్షలు లేదా కోట్లు ఇస్తారంతే బిడ్డలకి. కానీ ఇక్కడ మీ తండ్రి పదమాపదం పత్తులుగా అయ్యే పిల్లలు అని మీకు పేరు పెట్టారు. అక్కడ పైసల విషయమే లేదు, ద్రవ్యమానమే లేదు, అన్నీ లభిస్తాయి. చాలా మంచి మంచి భవనాలు ఉంటాయి. జన్మాంతరాలకు మీకు మెహల్స్ లభిస్తాయి. సుధాముని ఉదాహరణ ఉంది కదా. కుచేల్ని అటుకులకు ఒక పిటికెడు అటుకులు తింటానే కృష్ణుడు అక్కడ భవనాలు అష్టైశ్వర్యాలు వచ్చినాయి అని చెప్పడం జరుగుతుంది కదా. పిటికెడు బియ్యం అని విన్నారు కదా. ఇక్కడికి అలా కూడా కొందరు తీసుకొస్తారు. ఎవరు ఉత్త బియ్యాన్నే తినరు కదా, అందుకని దానితో పాటు ఏదో ఒకటి తీసుకొస్తారు. ఎంత ప్రేమతో తీసుకొస్తారు. బాబా వారికి జన్మాంతరాల కోసం ఇస్తారు. కావుననే వారిని దాత అంటారు. భక్తి మార్గంలో మీరు ఈశ్వరార్థం ఇస్తారు కాబట్టి అర్ధకల్పం కోసం వచ్చే జన్మలో మీకు లభిస్తుంది. కొందరు పేదలకు ఇస్తారు, కాలేజీలను నిర్మిస్తారు. తద్వారా వారికి వచ్చే జన్మలో మంచి చదువు లభిస్తుంది. ధర్మశాలలను కట్టిస్తే మంచి ఇల్లు లభిస్తుంది. ఎందుకంటే ధర్మశాలలోకి ఎందరో వచ్చి సుఖాన్ని పొందుతారు. కానీ ఇక్కడ ఇది జన్మాంతరాల విషయం. శివబాబాకి ఏదైతే ఇస్తారో దాన్నంతటిని మన సేవ కోసమే ఉపయోగిస్తారు బాబా. శివబాబా తమ వద్ద ఏమీ ఉంచుకోరు కదా. నీ వద్ద ఉన్నదంతా ఇచ్చేయి, తద్వారా నీవు విశ్వానికి మాలిక అవుతావని ఈ బాబాతో చెప్పారు. వినాశన సాక్షాత్కారం చేయించారు, అలాగే రాజ్యం యొక్క సాక్షాత్కారము చేయించారు. తండ్రి నన్ను విశ్వానికి యజమానిగా చేస్తున్నారు అని వెంటనే నష వచ్చేసింది బ్రహ్మబాబాకి. బాబా అంటున్నారు, గీతలో కూడా అర్జునికి సాక్షాత్కారం చేయించినట్లుగా ఉంది. నన్ను స్మృతి చేస్తే ఇలా అవుతావని చూపించారు. వినాశనము మరియు స్థాపన సాక్షాత్కారం చేయించారు. అప్పుడు ఇతడికి కూడా ప్రారంభంలో సంతోషం యొక్క పాదరసం పైకెక్కిపోయింది. డ్రామాలో ఈ పాత్ర ఉంది. భగీరథుని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. కావున పిల్లలైన మేము ఈ విధంగా తయారవుతున్నాము అని మీ బుద్ధిలో ఈ లక్ష్యాన్ని కలిగి ఉండాలి. సదా ఈ లక్ష్యం ఉండాలి. బాబా మనల్ని ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ముళ్ళ నుండి పుష్పాలుగా పైసాకు పనికిరాని మనల్ని వర్తుపౌండ్గా ఎలా చేస్తున్నారు అనేది గుర్తులో ఉండాలి. ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఫాలో ఫాదర్ అని కూడా గాయనం ఉంది. అది ఈ సమయం యొక్క విషయమే. నేను ఏ సలహానైతే ఇస్తానో దాన్ని మీరు అనుసరించండి అని బాబా అంటారు. ఎంత చేస్తామో అంత పొందుతాం. ఇతడు ఏమేం చేశాడో కూడా బాబా తెలియచేశారు. వారిని వ్యాపారుడంటారు, రత్నాకరుడంటారు, ఇంద్రజాలకుడని కూడా అంటారు. బాబాకి సాధారణమైన పేర్లున్నా బాబా గొప్ప కర్తవ్యాన్ని చేస్తున్నారు. ఇప్పుడు అవినాశి జ్ఞాన రత్నాల రత్నాకరునిగా అయ్యారు. నరకాన్ని స్వర్గంగా చేయడం ఎంత పెద్ద ఇంద్రజాలం. బాబా వ్యాపారి కూడా. పిల్లలకు ఎంతో వ్యాపారాన్ని ఇస్తారు. పిటికెడు బియ్యాన్ని తీసుకొని మెహల్స్ ఇస్తారు. బాబా ఎంతో చక్కటి సంపాదన చేయిస్తున్నారు.
రత్నాల వ్యాపారంలో కూడా ఇలాగే జరుగుతుంది కదా. ఎవరైనా విదేశీ గ్రాహకులు ఫారెనర్స్ వస్తే వారి నుండి 100 రూపాయల వస్తువుని 500కి 1000 రూపాయలు కూడా ఇప్పించుకుంటారు. చూడండి, వారి నుండి చాలా డబ్బులు తీసుకుంటారు. మీ వద్ద ఉన్న అన్నింటికన్నా అతి పాత వస్తువు రాజయోగం, ప్రాచీన రాజయోగం. ఇప్పుడు మీకు భోలానాథుడైన బాబా లభించారు. బాబా ఎంత అమాయకులు! విలువలేని వస్తువులకు బదులుగా మిమ్మల్ని 21 జన్మలు ఎలా తయారు చేస్తున్నారు. మనుషులకి ఈ విషయాలు ఏవీ తెలియవు. భోలానాథుడు ఇచ్చాడు అని కాసేపు అంటారు, మళ్ళీ అంబ ఇచ్చిందంటారు, లేదా గురువిచ్చినారు అంటారు. ఇక్కడ ఉన్నది చదువు. మీరు ఈశ్వరీయ పాఠశాలలో కూర్చున్నారు. గీతను ఈశ్వరీయ పాఠశాల అంటారు. గీతలో భగవాను వాచ అని ఉంది, కానీ భగవంతుడని ఎవరినంటారో కూడా ఎవరికీ తెలీదు. పరంపిత పరమాత్మ గురించి మీకు తెలుసా అని మీరు ఎవరినైనా అడగండి, వారు చెప్పలేరు. బాబా తోటమాలి కూడా మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. సత్యుగాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా, భగవంతుని పూదోట అంటారు. యూరోపియన్లు కూడా ప్యారడైజ్ అని అంటారు. భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, ఇప్పుడు శ్మశానంగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా అవుతున్నారు. బాబా వచ్చి అజ్ఞాన నిద్రలో ఉండే మనల్ని మేల్కొల్పుతున్నారు. ఈ విషయాలు మీకు నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసు. ఎవరైతే స్వయం మేల్కుంటారో వారు ఇతరులను కూడా మేల్కొల్పుతారు. మామూలుగా కూడా అంతే కదా, ఇంట్లో కూడా ఎవరైతే నిద్రపోతా అంటారో వాళ్ళు ఇతరులను కూడా మేల్కొల్పలేరు. ఎవరు మేల్కొంటారో వాళ్ళు ఇతరులను కూడా మేల్కొల్పుతారు. అది బాబా అంటున్నారు. తో ఎవరైతే స్వయం మేల్కుంటారో వారు ఇతరులను కూడా మేల్కొల్పుతారు. ఎవరైతే ఇతరులను మేల్కొల్పరో వారు స్వయమే మేల్కోలేదని అర్థమవుతుంది. ఈ పాటలు కూడా డ్రామాలో రచింపబడి ఉన్నాయి. బాబా అర్థం చేయిస్తున్నారు. కొన్ని పాటలు చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా ఉదాసీనులుగా అయితే ఆ పాటలను వింటే ఎంతో ఆనందం కలుగుతుంది. హిందీలోనూ మంచి మంచి పాటలు ఉన్నాయి, ఇప్పుడు తెలుగులో కూడా చాలా మంచి పాటలు వచ్చినాయి. దాన్ని వింటూ ఉంటే చాలా ఖుషి, ఆనందం వస్తుంది. ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు అనే పాట కూడా చాలా బాగుంది. ఇప్పుడు అజ్ఞాన రాత్రి పూర్తి అవుతోంది. ఎంత భక్తి చేస్తామో అంత త్వరగా భగవంతుడు లభిస్తాడని మనుష్యులు భావిస్తారు. హనుమంతుని సాక్షాత్కారం కలిగితే భగవంతుడు లభించాడు అని భావిస్తారు. పాపం తెలియదు కదా పాపం వాళ్ళకి. భావన యద్భావం తద్భవతి. ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయని బాబా చెప్తున్నారు. ఏ భావనను పెట్టుకుంటే ఆ సాక్షాత్కారం జరుగుతుంది. అంతేకాని అలాంటి వారు ఎవ్వరూ లేరు. ఈ బ్యాడ్జ్ అందరి వద్ద సదా ఉండాలని బాబా అంటున్నారు. ఇప్పుడు అందరి దగ్గర లెక్కలేనన్ని తయారైపోయినాయి కదా, రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. అర్థం చేయించడానికి ఇది చాలా బాగుంటుంది. లక్ష్మీనారాయణల బ్యాడ్జ్. మీరు ఆత్మిక సైన్యం కదా. ఇంతవరకు ఏమన్నారు? మీరు ఈశ్వరీయ విద్యార్థులు అన్నారు బాబా. ఇప్పుడు ఏమంటున్నారు? ఆత్మిక సైన్యం. మీరు మిలిటరీ వారి వద్ద ఎల్లప్పుడూ వారి గుర్తుంటుంది కదా, సైన్యం వాళ్ళకి మెడల్స్ ఉంటాయి కదా. పిల్లలైన మీ వద్ద కూడా ఈ బ్యాడ్జ్ ఉన్నట్లయితే మేము ఇలా తయారవుతున్నాము, ఇప్పుడు మేము విద్యార్థులము అనే నష ఉంటుంది. బాబా మనల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. మనుష్యులు దేవతలని పూజిస్తారు, దేవతలు దేవతల్ని పూజించరు. పూజ ఎప్పుడు చేస్తాం? దుఃఖం కలిగినప్పుడే కదా. దుఃఖం ఎప్పుడు వస్తుంది? దేహభ్రాంతిలో ఉన్నప్పుడు. సో దేవతలు ఆత్మాభిమానులు కదా, అక్కడ పూజ యొక్క ఆవశ్యకత ఉండదు. ఇక్కడ మనుష్యులు దేవతలని పూజిస్తారు, ఎందుకంటే దేవతలు శ్రేష్ఠులు కదా. దేవతలు ఉన్నతమైన వారు, శ్రేష్ఠులు. వాళ్ళ నడవడిక కూడా ఉన్నతమైనది, దానికే వాళ్ళని మనం పూజిస్తాం. అచ్చా, मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, మీ బుద్ధిలో సదా లక్ష్యాన్ని ఉంచుకోండి. లక్ష్మీనారాయణలుగా అయ్యే లక్ష్యాన్ని. లక్ష్మీనారాయణల చిత్రం సదా మీతో ఉండాలి.
మేము ఈ విధంగా అయ్యేందుకు తయారవుతున్నాము, ఇప్పుడు మేము ఈశ్వరీయ విద్యార్థులము అన్న సంతోషంలో సదా ఉండాలి. సంతోషమే సగం బలం. రెండవ మాట, మీ పిటికెడు పాత బియ్యాన్ని ఇచ్చి మెహల్స్ తీసుకోవాలి. బ్రహ్మబాబాని అనుసరించి అవినాశి జ్ఞానరత్నాల రత్నాకరునిగా అవ్వాలి. వరదానం, నిశ్చయం యొక్క ఆధారంతో విజయీ రత్నగా అయి సర్వుల పట్ల మాస్టర్ ఆశ్రయదాతలుగా కండి. నిశ్చయం ఎంత ఉంటే అంత విజయం లభిస్తుంది. అప్పుడు అందరి పట్ల దయ వస్తుంది మరియు మాస్టర్ ఆశ్రయదాతలుగా అయిపోతాం. నిశ్చయ బుద్ధి కలిగిన పిల్లలు విజయీలుగా అయిన కారణంగా సదా సంతోషంతో నాట్యం చేస్తారు. వారు తమ విజయాన్ని వర్ణన చెయ్యరు, కానీ విజయీలుగా అయిన కారణంగా వారు ఇతరుల ధైర్యాన్ని కూడా పెంచుతారు. ఎవరినీ కించపరిచే ప్రయత్నం చెయ్యరు. తండ్రి సమానంగా మాస్టర్ ఆశ్రయదాతలుగా అవుతారు. అనగా కింద పడిన వాళ్లను పైన లేపుతారు. అంటే ఎవరైతే వికారాల్లో పడినారో వాళ్ళపైన ఈర్ష్య ద్వేష భావాలు ఉండకూడదు. ఎవరిపైన ఏ భావనలు ఉండకూడదు. శుభ భావన ద్వారా ఎవరినైనా ఔన్నత్యం చేయాలి. వ్యర్థము నుండి సదా దూరంగా ఉంటారు. వ్యర్థము నుండి దూరంగా ఉండడమే విజయీలుగా అవ్వడం. ఇటువంటి విజయీ పిల్లలు సర్వుల కోసం మాస్టర్ ఆశ్రయదాతలుగా అయిపోతారు. స్లోగన్, నిస్వార్థమైన మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసేవారే సఫలతామూర్తులు. ది మోస్ట్ ఇంపార్టెంట్. నిస్వార్థంగా ఉండాలి మనం చేసే సేవ. ఏ స్వార్థము, పేరు, కీర్తి, గౌరవము ఏదో ఒకటి కోరిక పెట్టుకొని స్వార్థఫలాపేక్షతో సేవ చేస్తే సఫలత అనేది లభించదు. నిర్వికల్ప స్థితి, ఏ వికల్పాలు ఉండకూడదు. అలా సేవ చేసేవారే సఫలతామూర్తులుగా అవుతారు. అవ్యక్త సూచనలు, స్వయం కోసం మరియు సర్వుల కోసం మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. మన కళ్యాణం జరగాలన్నా, ఇతరుల కళ్యాణం జరగాలన్నా మనసు ద్వారా బాబా ఇచ్చిన యోగాన్ని శక్తులను ప్రయోగించండి. యోగ ప్రయోగంను చేసేందుకు దృష్టి వృత్తిలో కూడా పవిత్రత ఇంకా ఎక్కువగా అండర్లైన్ చేయండి. వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతయే కదా. ఎవరి గురించి చెడు ఆలోచించడం కూడా అపవిత్రతయే. బాబా సూక్ష్మ రూపంలో చెప్తారు. బాబా అందుకే అంటున్నారు, దృష్టి వృత్తిలో కూడా పవిత్రతకు ఇంకా ఎక్కువగా అండర్లైన్ చేయండి. ముఖ్య పునాది తమ సంకల్పాలను శుద్ధంగా, జ్ఞానస్వరూపంగా, శక్తి స్వరూపంగా తయారు చేసుకోవాలి. ఎవరు ఎంతగా భ్రమిస్తున్నా, అలజడి దుఃఖం యొక్క అలలేకి వచ్చినా సంతోషంగా ఉండడం అసంభవమని భావించినప్పుడు కూడా మీ ముందుకు రావడంతోనే వాళ్ళు మీ మూర్తి, మీ వృత్తి, మీ దృష్టి ఆ ఆత్మలను పరివర్తన చేసేస్తాయి. మనలో ఉండే ఖుషి వాళ్ళను పరివర్తన చేసేస్తుంది. ఇదే యోగ ప్రయోగము. అంటే మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇతరులకు ఆ యొక్క ప్రకంపనలు ఏర్పడతాయి. అచ్చా, ఓం శాంతి. ఎవరు మర్చిపోవద్దండి, రేపటి రోజున బాబ్దాదా వస్తున్నారు. సో ఫస్ట్ మిలనం ఎవరు మిస్ చేయకుండా సేవా కేంద్రాలకు వెళ్ళండి. బాబాని ఆహ్వానించండి. రోజంతా అమృతవేళ మిస్ చేయమాకండి. సెంటర్కి వెళ్ళి బాబాతో మంగళ మిలనాన్ని ఆచరించండి. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.